హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియోలో తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేశాము. అదేవిధంగా ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన మోస్ట్ రిపీటెడ్ ఫాల్టీ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కనీసం ఒక 20 క్వశ్చన్ పేపర్స్ అయితే స్టడీ చేసి వాటిని ఎక్కువ ఏవైతే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయో వాటిని ఇక్కడ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ రైల్ ప్రదర్శనశాల ఎక్కడ స్థాపించారు? ఏ న్యూఢిల్లీ, బి ముంబై, సి కలకత్తా, డి చెన్నై. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి రైలు ఎప్పుడు ప్రారంభించారు? 1953 ఏప్రిల్ 16 బాంబే తానే, 1953 ఏప్రిల్ 17 బాంబే న్యూఢిల్లీ, 1953 ఏప్రిల్ 18 బాంబే హైదరాబాద్, 1953 ఏప్రిల్ 19 బాంబే గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1953 ఏప్రిల్ 16న బాంబే తానే లార్డ్ డలౌసీ కాలంలో ఈ రైల్వేని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటిసారిగా 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం 10వ షెడ్యూల్ దేనిని సూచిస్తుంది? ఏ పార్టీ ఫిరాయింపులు, నగరపాలక సంస్థలు, సి భూ సంస్కరణలు, డి షెడ్యూల్ ప్రాంత తెగలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పార్టీ ఫిరాయింపులు. రాజకీయ పార్టీలు ఒక పార్టీ ఇంకో పార్టీ మారేటప్పుడు 1885లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇతర దేశాలకు భారత రాయబారిని ఎవరు నియమిస్తారు? ఏ భారత రాష్ట్రపతి, బి విదేశీ వ్యవహారాల మంత్రి, సి హోంమంత్రి, డి ప్రధానమంత్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారత రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఎక్కడ ఉంది? 23/11/2014 ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా హైకోర్టులో ఇది రావడం జరిగింది. మనం డిస్కస్ కూడా ప్రీవియస్ వీడియో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా గమనించండి, గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఏ బీహార్, బి మహారాష్ట్ర, సి అస్సాం, డి భోపాల్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి భోపాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది ఏ చట్టం ద్వారా ముంబై, కలకత్తా మరియు చెన్నై ఉన్నత న్యాయస్థానం స్థాపించబడింది? ఏ భారత హైకోర్టు చట్టం 1861, భారత హైకోర్టు చట్టం 1865, సి భారత హైకోర్టు చట్టం 1911, డి భారత ప్రభుత్వ చట్టం 1919. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భారత హైకోర్టు చట్టం 1861. దీన్ని కూడా మనం ప్రీవియస్ వీడియోలో హైకోర్టులో మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం కింది అంతిమ సార్వభౌమాధికారం ఎవరికి ఉన్నది? ఏ రాష్ట్రపతి, బి భారత ప్రజలు, సి ప్రధానమంత్రి, డి శాసనసభ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్రపతి. ఎవరికైతే ఈ పీడిఎఫ్ ఎవరికైతే కావాలనుకుంటారో ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి పీడిఎఫ్ను పొందండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలో ప్రాథమిక విధులను ఏ కమిషన్ సిఫారసులతో రూపొందించారు? ఏ షా కమిషన్, బి పాలనా సంస్కరణ కమిషన్, సి సంతాన కమిషన్, డి స్వర్ణ సింగ్ కమిషన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వర్ణ సింగ్ కమిషన్. 1942 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను స్వర్ణ సింగ్ కమిషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఏ నగరం? ఈ క్వశ్చన్ కూడా చాలా ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది. దీన్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఏ కలకత్తా, బి మద్రాస్, సి ముంబై, డి ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ మద్రాస్ అండి. మద్రాస్ అనేది
1688లో మున్సిపల్ కార్పొరేషన్ నగరంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట మొట్టమొదటిసారిగా. నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎంటిఎస్ పూర్తి రూపం. ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఏ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, బి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మాడ్యూల్ సిస్టమ్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సెకండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనమాట. ఇది వచ్చేసి అప్పటి ఉప ప్రధాని అయినటువంటి ఎల్కే అద్వానీ, నారా చంద్రబాబు నాయుడు ఎంఎంటిఎస్ రైల్ని 2003లో ప్రారంభించడం జరిగింది అనమాట హైదరాబాద్లో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో వస్తు సేవల పన్ను ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ఈ క్వశ్చన్ 2018లో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఏ సెప్టెంబర్ 1, 2017, బి జూన్ 1, 2017, సి ఆగస్ట్ 1, 2017, డి జూలై 1, 2017. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర గవర్నర్ యొక్క అధికార నివాసం. ఈ క్వశ్చన్స్ కూడా 2016లో ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఏ రాయల్ హౌస్, బి రాష్ట్రపతి భవన్, సి రాష్ట్ర భవన్, డి రాజ్ భవన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి రాజ్ భవన్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో 17వ ఆర్టికల్ దేనిని తెలుపుతుంది? ఏ అస్పృశ్యత నివారణ, బి బిరుదుల నిషేధం, సి బాల్య వివాహ నిషేధం, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అస్పృశ్యత నివారణ అన్నమాట. వందే భారత్ రైలు ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఏ ఢిల్లీ వారణాసి, బి అహ్మదాబాద్ ఢిల్లీ, సి ముంబై హైదరాబాద్, డి గుజరాత్ చండీగఢ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ వారణాసి. ఫస్ట్ టైం ఢిల్లీ వారణాసిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు. వందే భారత్ రైలు ఎక్కడ దీన్ని నిర్మించారని కూడా అడుగుతారు. ఏ ఫ్యాక్టరీ నిర్మించారని కూడా అడగడం జరుగుతుంది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ఇది చెన్నైలో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశ సూత్రాలు ఏ దేశం నుంచి స్వీకరించబడింది? ఏ ఆస్ట్రేలియా రాజ్యాంగం, బి బ్రిటన్ రాజ్యాంగం, సి ఐర్లాండ్ రాజ్యాంగం, డి అమెరికా రాజ్యాంగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఐర్లాండ్ రాజ్యాంగం. నెక్స్ట్ క్వశ్చన్, రైల్వేలు ఏ జాబితాలో ఉన్నవి? ఏ కేంద్ర జాబితా, డి రాష్ట్ర జాబితా, సి ఉమ్మడి జాబితా, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేంద్ర జాబితా. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని రైట్ ఆఫ్ ఏబియస్ కార్పస్ ను జారీ చేసే అధికారం ఎవరికి ఉంది? ఏ సుప్రీంకోర్టుకు మాత్రమే, బి హైకోర్టులకు మాత్రమే, సి సబార్డినేట్ కోర్టులు, డి సుప్రీంకోర్టు మరియు హైకోర్టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు ఈ రెండింటికి ఉంటుందన్నమాట. సుప్రీంకోర్టుకు 32 ఆర్టికల్ ప్రకారము జారీ చేసే అధికారం ఉంటుంది. హైకోర్టుకు వచ్చేసి 226 ఆర్టికల్ ప్రకారము దీనికి జారీ చేసే అధికారం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో విద్య ఏ జాబితాలో చేర్చబడింది? ఏ కేంద్ర జాబితా, బి రాష్ట్ర జాబితా, సి ఉమ్మడి జాబితా, డి పైవేవి కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉమ్మడి జాబితా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక బిల్లు ద్రవ్య బిల్లు అని ఎవరు నిర్ణయిస్తారు? ఏ ఆర్థిక శాఖ మంత్రి, బి రాజ్యసభ చైర్మన్, సి భారత రాష్ట్రపతి, డి లోక్సభ స్పీకర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లోక్సభ స్పీకర్. ద్రవ్య బిల్లు అనే ఆర్టికల్ వచ్చేసి 110. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారత రైల్వే శాఖ మంత్రి? ఏ అశ్విని వైష్ణవ్, డి పీయూష్ గోయల్,
సి అనురాగ్ ఠాగూర్, డి నన్ ఆఫ్ ద ఇవో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అశ్విని వైష్ణవ్. కరెక్ట్ ఆన్సర్ అశ్విని వైష్ణవ్, ప్రస్తుత రైల్వే శాఖ మంత్రి అన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.